హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 29 డిసెంబర్ ప్రత్యేకమైన రోజు. మరి ఏంటి ఆ ప్రత్యేకమైన రోజు అంటే చాలామందికి తెలుసు, ముక్కోటి ఏకాదశి. మరి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన అసలు మనం ఏం చేస్తే మనకు సిరి సంపదలు, అలాగే ఇంటిలో సంతోషము, ఐశ్వర్యములు ఎలా ఉంటాయో, అసలు ఈ ముక్కోటి ఏకాదశి అసలు వాస్తవ కథ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణంలో వస్తాడు. ధనుర్మాస ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించడం వలన సంక్రాంతి వరకు జరిగే, అంటే మకర సంక్రాంతి వరకు జరిగే మధ్యలోనే ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనం పైన భక్తులకు దర్శనం ఇస్తాడని ప్రతీతి. అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏకాదశి దాదాపుగా 3 కోట్ల ఏకాదశులతో సమానం కనుక దీనికి మరింత పవిత్రత, ప్రత్యేకత ఉన్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఆలాహలం మరియు అమృతం రెండు ఉద్భవించాయి. అందుకే ఈ రోజున శివుడు ఆలాహలాన్ని మింగాడు. అలాగే మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను కూడా బోధించాడని కూడా చెప్తారు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రసంగాలు జరుపుతారు. మరి ఈ రోజున ముఖ్యమైనవి ఏంటంటే ఉపవాసం చేయాలి, జాగారం చేయాలి. అలా చేయడం వలన వైకుంఠ ద్వారాలు ఆలయాల్లోనే కాకుండా వైకుంఠంలో కూడా విష్ణువు దేవతలతో భక్తుల కోసం తెరిచి ఉంచుతారని విశేషంగా చెప్పుకుంటారు. అసలు ఈ ఏకాదశి కథ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మోర అనే రాక్షసుడు దేవతలను వేధించడం వలన దేవతలు అందరూ విష్ణువుకు మొరపెట్టుకుంటారు. ఏకాదశి రోజున మోర అనే రాక్షసుడిని సంహరించడం జరుగుతుంది. అయితే ఈ మోర అనే రాక్షసుడిని ఎలా వధించాడో తెలుసుకుందాం. విష్ణువు హైమావతి అనే ఆలయంలో విశ్రమించే సమయంలో మోర రాక్షసుడు విష్ణువు విశ్రాంతిని భంగం చేయడానికి వచ్చినప్పుడు హైమావతి తన కంటి చూపుతో మోరాను సంహరించడం వలన విష్ణువు హైమావతికి ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టి నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాలను పరిహారం చేస్తే చాలు అని వరం కోరుకుంటుంది. ధనుర్మాసం శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరం ఇస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో మిగతా ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. వైకుంఠ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప మరి ఏది తీసుకోకూడదు. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్లకు సకల పాపాలు పోతాయి. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి కూడా మంచిదే కదా. లంకనం పరమహంసదం అన్నారు పెద్దలు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉన్నతంగా ఉండటం. ఈ ఉపవాసం దైవానికి దగ్గరగా చేస్తుంది కాబట్టి ఉపవాసం ఉండటం, ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యమే కాకుండా ఇంటిల్లిపాది ఆయుష్,
ఐశ్వర్యాలతో అందరూ జీవిస్తారు. అందుకే నిష్ఠతో ఉపవాసం చేయండి. అందరూ సంతోషంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.